సనత్ జయసూర్య శ్రీలంకకు చెందినటువంటి ఒక మంచి బ్యాట్స్మెన్. 1996 వరల్డ్ కప్లో మొట్టమొదటిసారిగా ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ 15 ఓవర్లలోపు ప్లేయర్లు రింగ్ లోపలే ఉండాలి, ముగ్గురు మాత్రమే బయట ఉండాలనేటువంటి రూల్ ప్రవేశపెట్టింది 1996 వరల్డ్ కప్లోనే. ఈ రూల్ను ఉపయోగించుకొని శ్రీలంక టీము 1996 వరల్డ్ కప్ గెలిచింది. ఎవరిని ఓడించో తెలుసా? ఆస్ట్రేలియాని ఓడించి ఫైనల్లో గెలిచింది శ్రీలంక జట్టు. ఆ గెలుపులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి సనత్ జయసూర్య. మొదటి 10 ఓవర్లోనే రన్స్ కొట్టేయాలనే సూత్రంతో, ఫార్ములాతో శ్రీలంక ప్రవేశించింది. ఈ సనత్ జయసూర్య కొట్టిన షాట్లు కళ్ళు చెదిరిపోయినాయి. నిజంగా చెప్పాలంటే ఒక దశలో సచిన్ టెండూల్కర్ ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, క్రికెట్ హిస్టరీలో లేని, క్రికెట్ పుస్తకాల్లో లేనటువంటి షాట్లు జయసూర్య కొట్టాడు, జయసూర్య గ్రేట్ అని సచినే ఒక దశలో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ లోపే ఎక్కువ రన్స్ కొట్టాలనేటువంటి ఫార్ములాని పాపులర్ చేసినటువంటి ప్లేయరు సనత్ జయసూర్య. అంతకుముందు మొదటి ఓవర్లలో విపరీతంగా బోర్ కొట్టడం వలన క్రికెట్ ఫస్ట్లో ఎక్కువ మంది చూసేవాళ్ళు కాదు, చివరిలో చూసేవాళ్ళు. దీన్ని ఎలా మాడిఫై చేయాలా అని చెప్పేసి ఐసీసీ వాళ్ళు ఆలోచించి మొట్టమొదటిసారిగా 1996 వరల్డ్ కప్లో ఈ రూల్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పవర్ ప్లే అనేది మొదట్లో ఉన్న ఓవర్లో ఆసక్తిని పెంచడానికి కారణమైంది. దాన్ని అద్భుతంగా ఆడినటువంటి ప్లేయరు సనత్ జయసూర్య. అతను సుముదు అనే ఒక ఎయిర్ హోస్టెస్ని పెళ్లి చేసుకున్నాడు. మరి ఆమెతో ఏమి వివాదాలు వచ్చినాయి ఏమో, కానీ ఆ తర్వాత ఆట దెబ్బతింది. తర్వాత ఆ రికవరీ రాలేకపోయింది. తర్వాత ఆయన జట్టులోంచి స్థానం కూడా కోల్పోయాడు. ఒక అన్ని ఫార్మాట్లు, వన్డేలో కానీ టెస్టుల్లో కానీ మీరు వీడియోస్ ఉంటాయి చూడండి. సనత్ జయసూర్య అద్భుతమైనటువంటి హిట్టర్, చాలా ఎంటర్టైన్ చేస్తాడు ప్రేక్షకుల్ని. నాకు నచ్చిన ఒకానొక క్రికెటర్లో సనత్ జయసూర్య కూడా ఒకడు.